ఏంటంటే ఒక యజమాని బాధ్యత తన భార్య పిల్లల్ని ఎట్లా వాక్యముతో పెంచుతున్నాడు. స్త్రీని అడగడు. స్త్రీ ప్రార్థనకు రాలేదంటే నీదే తప్పు. స్త్రీ ప్రార్థన చేయట్లేదు అంటే పిల్లలు చెడిపోయారంటే స్త్రీది కాదు, ముందు పురుషుడిది. అందుకే దేవుడు అంటాడు, అవ్వ తప్పు చేస్తే దేవుడు అంటాడు, ఆదామా ఎక్కడున్నావు? తప్పు చేసింది అవ్వమ్మ, కానీ శిక్ష ఆదాముకు. ఎందుకంటే ఇదంతా అధికారం నీకిచ్చాను. నీ భార్యని చెప్పు చేతుల్లో పెట్టుకోవడం చేత కాదా? పిల్లల్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవడం చేత కాదా? అజమాయిషి అధికారం శిరస్సుగా నీకిచ్చాను. శిరస్సులో నుంచి ఆలోచనలు రావాలి, భర్తలో నుంచి ఆలోచనలు రావాలి. ఆ ఆలోచనలు భార్యకి పిల్లలకి ఆలోచనల చేత నడిపించబడాలి. మీరు ఈరోజు చేస్తున్నయే మీ పిల్లలు చేస్తారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ఏం చేస్తున్నారో జిరాక్స్ కాపీ. జిరాక్స్ ఎక్కడో లేదు, నీ నీ కూతురే జిరాక్స్, నీ కొడుకే జిరాక్స్. అందుకే నేర్చుకునేటువంటి పిల్లలకి బైబిల్ నేర్పుదామండి. హల్లెలూయా. వాళ్ళకి నేర్చుకునే వయసు ఇది. వాళ్ళకి ఇట్లాంటి అల్లరి చిల్లరి అన్ని లక్షణాలు వస్తాయి స్కూల్లో. కానీ మనం ఇంటికి వస్తానే మనం పాటలు, ప్రార్థన, బైబిల్, దేవుని మాటలు మనం నేర్పితే, వాడికి మంచి ఏదో చెడేదో తప్పేదో ఒప్పేదో వాడికి నేర్పితే వాడు సూపర్గా తయారవుతాడు.